ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ మధ్యలోకి పెద్ద దేశాలు రాబోతున్నాయా? చాలా పెద్ద పెద్ద దేశాలు ఇన్వాల్వ్ కాబోతున్నాయా? ముఖ్యంగా అమెరికా కావచ్చు, యూకే కావచ్చు, రష్యా కావచ్చు, ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయా? ఖచ్చితంగా అమెరికా అయితే ఇన్వాల్వ్ అవుతుందనే చెప్పాలి. డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కి వార్నింగ్ ఇచ్చేశారు. అన్కండిషనల్గా సరెండర్ అవ్వండి, మీరు కనుక సరెండర్ కాకపోతే తీవ్రమైన పరిణామాలు ఫేస్ చేస్తారని. దానికి ఇరాన్ కూడా ధీటైన రిప్లై ఇచ్చింది. మేము ఎంతకైనా తెగిచ్చేస్తాం, మేము ఏదైనా చేస్తాం, మేము మాత్రం సరెండర్ కావు అని చెప్పి. అయితే డొనాల్డ్ ట్రంప్, ఆయతుల్లా ఖమేనీ ఎక్కడున్నారో మాకు తెలుసు, ఇరాన్ సుప్రీం లీడర్ ఎక్కడ దాక్కున్నారో మాకు తెలుసు, ఆయన్ని ఎలా అయినా పట్టుకుంటాం, ప్రస్తుతానికి చంపం కానీ రైట్లో మేము చంపం, ఆయన టచ్ చేయం, కానీ ఇరాన్ ముందు దారికొస్తే మంచిదని చెప్పి. అంతేకాదు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్కి ఇంకా మేము కూడా వచ్చేస్తాం, అందరం కలిసి ముందుకెళ్దాం అనే ఒక సిగ్నల్ ఇస్తారని చెప్పి కూడా కొన్ని అనఫీషియల్ కథనాలు చెప్తున్నాయి అనమాట. ఆల్రెడీ డీగో గార్షియా దగ్గర అమెరికా యొక్క B-2 బాంబర్ జెట్స్ రెడీగా ఉన్నాయి. అంతేకాదు ఇరాన్ కనుక ఒకవేళ కనుక స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్, మనకు తెలుసు ఇరాన్ చాలా దగ్గరలో ఉన్న స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్, అక్కడ పెద్ద పెద్ద బాంబ్స్ షిప్స్ని అటాక్ చేస్తే కనుక ఇమీడియట్గా ఇది ఒక ప్రపంచ యుద్ధ స్థాయిలో పెద్ద యుద్ధమే జరిగే ప్రమాదం కనిపిస్తోంది.